వందనాలు ప్రియులారా. సమయంలో శీలాను గురించిన సంగతులను మనం ధ్యానం చేద్దాము. సరేనా? అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 27వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 27వ వచనం తెలిసించండి. ఈ వచనాన్ని మనం చదివినప్పుడు పేతురు గారు ఈ సంగతిని చెప్పాడు. ఈ వచనం పలికినటువంటిది పేతురు అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకుని ఇందులో నుండి ఒక 6 విషయాలను జ్ఞాపకం చేస్తాను. సరేనా? శీలను మేము పంపియున్నాము అని అంటాడు. అని అంటే మాకు బదులుగా మా స్థానంలో శీలను పంపుతున్నాము అనేటువంటిది మొదటి సంగతి. శీల అపోస్తుల స్థానంలో పంపబడుతున్నటువంటి వ్యక్తి. రెండవది ఏంటంటే శీల ఏం చేస్తాడు అని చెప్తున్నాడు అని అంటే నోటి మాటల చేత మేము చెప్పినటువంటి సంగతులను, రాసిన సంగతులను తను వివరిస్తాడు. నోటి మాటల చేత వివరిస్తాడు. రెండవ సంగతి. మూడవది ఏంటంటే తన మాటలు దేవుని సంగతులను వివరించడానికి వాడుకున్నాడు. తన నోటి మాటలు దేవుని సంగతులు వివరించడానికి వాడుకున్నాడు. అది మూడవ సంగతి. నాలుగో మాట ఏంటంటే తన నోటిని దేవుని సంగతులు వివరించుటకు వాడుకున్నాడు. తన మాటలను, మూడవ మాట గమనించండి, తన మాటలు దేవుని సంగతులు వివరించడానికి వాడుకున్నాడు. నాలుగో మాట ఏంటంటే తన నోటిని దేవుని సంగతులు వివరించడానికి వాడుకున్నాడు. సరేనా? ఐదవ సంగతి, తన నోటి మాటల చేత, అర్థమవుతుందా? తన నోటి మాటల చేత దేవుని నోటి మాటలను వివరించడానికి ఆయన పూనుకున్నాడు. తన నోటి మాటల చేత దేవుని నోటి మాటలను చాలా వివరంగా వివరించాడు. ఇది ఐదవ సంగతి. ఆరవ సంగతి, అపోస్తలులు అంత్యోకయకు వెళ్ళి ఏమేమి చెప్పాలనుకున్నారో మేము వెళ్ళే బదులు శీలాను పంపుతున్నాము కాబట్టి అతడు వచ్చి మేము చెప్పిన మాటలను తన నోటి మాటల చేత వివరిస్తాడు అని చెప్పారు. అంటే దేవుని నోటిగాను, అపోస్తలుల నోటిగాను, సంఘము నోటిగాను శీల వాడబడ్డాడు అన్న సంగతి చూస్తూ ఉన్నాం. మరి నీ మాటలు దేవుని మాటలు వివరించడానికేనా? ఇంకొకరిని గురించి వివరించడానికే? దేవుని సంగతులను వివరించడానికి నీ మాటలు, దేవుని సంగతులు మాట్లాడడానికి నీ నోరు, దైవ సంబంధమైనటువంటి కార్యాలు జరిగించడానికి నీ శరీరం వాడబడుతున్నాయా? ఆలోచించి జాగ్రత్త పడు. దేవుడు దీవించునుగాక. ఆమేన్.